నమస్తే నమస్కార్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. ఎడ్యుకేషన్ అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది. పాఠశాలలు విపరీతంగా పెరిగిపోయాయి. పిల్లల మీద పోటీ పేరుతో ఒత్తిడి కూడా విపరీతంగా పెరిగిపోయింది. మరి అలాంటి పోటీ తనంలో ఉన్నటువంటి ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో సరైన పోటీ ప్రవృత్తిని, పాజిటివ్ యాటిట్యూడ్ ని డెవలప్ చేయడానికి మీ ముందుకు వచ్చిన షో ఛాంపియన్స్. ఛాంపియన్స్ కావడానికి ఈ రోజు మా కంటెస్టెంట్స్ ని మీకు పరిచయం చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద షో. ఈ రోజు మన మొట్టమొదటి కంటెస్టెంట్ హైదరాబాద్ నుంచి వస్తోంది త్రివేణి తన తల్లి సుజాత గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. త్రివేణి, హలో మ్యామ్. ఎలా ఉన్నావమ్మా? చాలా బాగున్నాను. ఛాంపియన్ లోకి వచ్చావు కదా, చాలా మందిని దాటి ఇక్కడికి వచ్చావు. నీ సెలెక్షన్స్ ఎలా జరిగాయి చెప్పు. చాలా బాగా జరిగాయి. కూల్గా ఉంది. ఇప్పుడు కూల్గా ఉన్నావా? మరి ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపెంట్స్ వస్తారు చూడు, వాళ్ళు వచ్చిన తర్వాత టెన్షన్ పడతావేమో, జాగ్రత్త. ఓకే మ్యామ్. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఛాంపియన్ కావాలని వస్తున్నారు. నువ్వు ఎక్కడ చదువుతున్నావు, ఏం చదువుతున్నావు? నేను ప్రతిభ హై స్కూల్లో చదువుతున్నాను. ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నాను. ఆల్ ది బెస్ట్ త్రివేణి. నీ కాన్ఫిడెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. త్రివేణి వాళ్ళ అమ్మగారు సుజాత. నమస్తే అమ్మా. అమ్మ, మీరేం చేస్తూ ఉంటారు? ఇంట్లోనే ఉంటుంటారు. మీ పిల్లల్ని బాగోగుల్ని చాలా బాగా చూసుకుంటూ ఉంటారు. అది పెద్ద బాధ్యత అమ్మా, చాలా పెద్ద బాధ్యత. అమ్మా, మీ అమ్మాయిలో ఉన్నటువంటి చాలా మంచి లక్షణాలు ఏమైనా చెప్పండి. తను యాక్టివ్ గా ఉంటుంది. సుజాత గారు, మీ అమ్మాయికి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఇక్కడికి వచ్చి మదర్స్ పోడియం దగ్గర కూర్చోండి. థ్యాంక్ యూ మ్యామ్. మన నెక్స్ట్ కంటెస్టెంట్ ని కలుసుకుందాం. నిజామాబాద్ నుంచి వస్తున్నాడు కృష్ణకాంత్ తల్లి మీనాక్షి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హలో కృష్ణకాంత్. హలో, ఎలా ఉన్నావు? మంచిగా. నీ గురించి చెప్పు. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? విజయ్ హై స్కూల్ 9th క్లాస్. నువ్వు చదువుకోవడం కాకుండా ఇంకా ఏమేం చేస్తూ ఉంటావు? నీలో ఇంకా ఏమేం టాలెంట్స్ ఉన్నాయి? డ్రాయింగ్, ప్లేయింగ్ క్రికెట్, సాకర్. వావ్, ఫుట్బాల్ ఆడతావు. అక్కడ నీకు కావాల్సినంత ప్లే గ్రౌండ్ ఉందా, కావాల్సినంత స్థలం ఉందా? ఉంది. లక్కీ కిడ్స్. అమ్మ నమస్తే మీనాక్షి గారు, మీరేం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్. మీ అబ్బాయిలో ఉన్న బలం ఏంటండి? నిజాయితీ, గెలుచుకోవడం. ఓకే, నిజాయితీగా ఉంటాడు అండ్ గెలిచే స్పిరిట్ ఉంది. ఈ రోజు గెలవాలని మీ ఆశీర్వచనం. ఆశీర్వాదం నాది. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో నెక్స్ట్ పార్టిసిపెంట్ వైజాగ్ నుంచి వస్తుంది శ్వేతశ్రీ తన తల్లి పుష్పలత గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ శ్వేత. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. శ్వేత, చాలా రోజులైంది బంగారు తల్లి 2 జళ్ల సీతని చూసి. ఎంత ముద్దుగా ఉన్నావో. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు 2 జళ్ళు వేసుకోమంటే ఏంటో అదేదో నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ నీకు ఇష్టమా? ఎంత ముద్దుగా ఉందో, చందమామలా ఉంది నీ ముఖం. థ్యాంక్ యూ మ్యామ్. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఎక్కడ? చైతన్య పబ్లిక్ స్కూల్, వైజాగ్. ఈ రోజు ఛాంపియన్ లో నీకు ఛాంపియన్ కావాలని ఎంత కోరిక ఉంది? చాలా కోరిక ఉంది. ప్రిపేర్ అయ్యొచ్చావా? ఫుల్ జోష్ తో ఉన్నావు ఇప్పుడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మా నమస్తే పుష్పలత గారు, మీరేం చేస్తుంటారమ్మా? హోమ్ మేకర్. మీరు హోమ్ మేకర్. ఈ రోజు అమ్మలందరూ పిల్లల బాధ్యత తీసుకునే వాళ్ళే వస్తున్నారు. మీ అమ్మాయిలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటమ్మా? తను ఓన్గా ప్రిపేర్ అవుతుంది, ఓన్గా చదువుకుంటుంది, అంతా ఓన్ టాలెంటే. గుడ్ ఫ్రెండ్షిప్ అంటే బాగా ఇష్టపడుతుంది, అదే కావాలని కోరుకుంటుంది. వెరీ గుడ్. అలా చక్కగా ప్రోత్సహిస్తున్న మీకు అభినందనలు తెలియజేస్తున్నానమ్మా. మీ అమ్మాయికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. నెక్స్ట్ కంటెస్టెంట్ ని కలుసుకుందాం. రాజమండ్రి నుంచి మన ముందుకు వస్తున్నటువంటి ఈ కంటెస్టెంట్ పేరు జహ్ను సాయి. తల్లి శైలజ గారితో కలిసి వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ జహ్ను సాయి. హాయ్. నీ పేరుకి అర్థం చెప్తావా? ఒక మహర్షి పేరు. మహర్షి పేరు? జహ్ను మహర్షి. జహ్ను మహర్షి. ఆ పదానికి అర్థం తెలుసా నీకు?
పోనీ ఆ మహర్షి చేసినటువంటిది ఏమన్నా చెప్పగలవా? ఏమిటి? పూర్వం భగీరథుడు తపస్సు చేస్తాడు గంగానది కోసం. అప్పుడు జమున మహర్షి కోపం వచ్చి గంగానదిని మింగేస్తాడు. మళ్ళీ కోరుకుంటాడు కావాలని. అప్పుడు తన చెవిలోంచి గంగానదిని మొత్తం తీసుకొచ్చేస్తాడు. జహను మహర్షి మొత్తం అంతా మింగేసి తర్వాత కావాల్సింది బయటికి ఇచ్చినట్టుగా నువ్వు కూడా నాలెడ్జ్ ని అలాగా నీ లోపల పెట్టుకుని అవసరమైనప్పుడు బయటికి తీయగలవా? ఎస్. ఏం చదువుకుంటున్నావు? ఎక్కడ చదువుకుంటున్నావు? 9th క్లాస్ ప్రతిభ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఆల్ ది బెస్ట్ నానా. మరి తల్లిగారితో మాట్లాడదాం. నమస్తే అండి శైలజ గారు. మీ అబ్బాయి ఈరోజు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు. మామూలుగా తను ఎలా ఉంటాడు? తన గురించి చెప్పండి. తనే ఓన్గా ప్రిపేర్ అవుతాడండి. అసలు నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్ ది బెస్ట్ అమ్మా, బోత్ ఆఫ్ యూ. అమ్మా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీ అబ్బాయికి. ఆల్ ది బెస్ట్ చెప్పండి. మన నెక్స్ట్ కంటెస్టెంట్ ని కలుసుకుందాం. మంచిర్యాల నుంచి వస్తోంది శ్రీయశ్రీ. తల్లి భవానీ గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెమ్. హలో శ్రీయశ్రీ. హలో మ్యామ్. అంటే స్వయంగానే శ్రీవ్ అన్నమాట. లేదు, మరి ఏమిటి నీ పేరుకి అర్థం? ప్రియా అంటే అష్ట కావ్య నాయికలలో ఉన్న మొదటి కావ్య నాయిక పేరు. నువ్వు కూడా కావ్య నాయకు లాగానే ఉన్నావు బంగారు తల్లి. ఏం చదువుతున్నావు? ఎక్కడ 9th చదువుతున్నావు? క్లాస్ ట్రినిటీ హై స్కూల్. ఆల్ ది బెస్ట్ యూ. అమ్మ నమస్తే అండి. నమస్తే. మీ అమ్మ ఈ రోజు ఛాంపియన్ కావడానికి వచ్చింది. మీరు ఎలాంటి ప్రిపరేషన్ తో పంపించారు? తను ఓన్గా ప్రిపేర్ అయింది, మేము ఎంకరేజ్ చేసినాను. మీరేం చేస్తుంటారమ్మా? టీచర్. ఏం టీచర్? ఇంగ్లీష్. అబ్బో చాలా జాగ్రత్తగా ఉండాలి మీతోటి. ఆల్ ది బెస్ట్ యూ అండి. Thank you. మీ అమ్మాయికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పి ఇలా వచ్చి కూర్చోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మనం మొదలు పెట్టేద్దాం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మొట్టమొదటి రౌండ్. లెట్స్ గెట్ ఇంటు అవర్ రౌండ్ నంబర్ 1, పంచ్ పటాకా. పంచ్ పటాకాలో 5 ప్రశ్నలు ఉన్నాయి నా దగ్గర. ఒక్కొక్కరికి ఒక్కో ప్రశ్న వస్తుంది. ప్రతి ప్రశ్నకి మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తాను. 4 ఆప్షన్స్ ఇస్తాను. రైట్ ఆన్సర్ మీరు కనుక చెప్పగలిగితే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ ఇస్తే -5. అండ్ ఈ ప్రక్రియలో ఎప్పుడైనా సరే మీకు డౌట్ వస్తే మీ అమ్మల్ని హెల్ప్ అడగచ్చు. త్రివేణి ఫ్రమ్ హైదరాబాద్ నీ కోసం పంచ్ పటాకాలో మొట్టమొదటి ప్రశ్న. తందూరి రోటీ దళసరిగా ఉంటుంది, మరి పలచగా ఉండే రోటీ పేరేంటి? మీకు ఇచ్చే ఆప్షన్స్: ఏ నాన్, బి పరోటా, సి రుమాలి, డి బటర్ నాన్. సి రుమాలి. సి రుమాలి. అంత కష్టంగా భారంగా చెప్పావే, అనుమానం ఉందా? అమ్మని అడుగుతావా? అమ్మా. సుజాత గారు ఏమంటారు? ఏమిటో కూతురు కళ్ళతో మాట్లాడుతుంది, తల్లి సైగలతో చెప్తుంది. నాకేం అర్థం కావట్లేదు. కొంచెం మీరు మాకు అర్థమయ్యే భాషను ఉపయోగిస్తారు. రుమాలి. మీరు కూడా రుమాలి అనుకుంటున్నారా? అమ్మ రుమాలి, పాప రుమాలి ఏనా? సి రుమాలి. రుమాలి. చూద్దాం రుమాలి కరెక్టో కాదో. దాట్స్ రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ త్రివేణి. కృష్ణకాంత్ పంచ్ పటాకాలో నీ అవకాశం. రామాయణం ప్రకారం ఈ నలుగురిలో కవల పిల్లల్ని కన్న తల్లి ఎవరు? నీ ఆప్షన్స్: ఏ కౌసల్య, బి సుమిత్ర, సి కైకేయి, డి తారా. కైకేయి. కృష్ణకాంత్ కైకేయి అనుకుంటున్నావు. కాన్ఫిడెంట్ గా ఉన్నావా? అమ్మని అడుగుతావా? అమ్మని అడుగుతా. అమ్మని అడుగుతావు. అమ్మ లైఫ్ లైన్ హెల్ప్ చేయండి. కైకే. ప్లీజ్ చేద్దాం. కైకేయి. అండ్ ఎవరు కవల పిల్లలు? భరత్ శత్రుఘ్నుడు. భరత శత్రుఘ్నులు కైకేయి పిల్లలు అనుకుంటున్నావు నువ్వు. కృష్ణకాంత్ కైకేయి ఇస్ ది రాంగ్ ఆన్సర్. అమ్మలు ఎవరన్నా చెప్తారా? ఎవరమ్మా? సుమిత్ర. సుమిత్ర ఇస్ ది రైట్ ఆన్సర్. లక్ష్మణుడు శత్రుఘ్నుడు కమల పిల్లలు. సో దట్స్ ది రాంగ్ ఆన్సర్. -5 కృష్ణకాంత్. శ్వేతశ్రీ ఫ్రమ్ వైజాగ్ నీ ప్రశ్న. మన దేశంలో గవర్నర్లని ఎవరు నియమిస్తారు? నీకు ఆప్షన్స్: ఏ రాష్ట్రపతి, బి ఉపరాష్ట్రపతి, సి ప్రధానమంత్రి, డి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మదర్. మీ అమ్మని నియమిస్తారా? మదర్స్ హెల్ప్. ఆ రకంగా చెప్పు. అమ్మ మీ హెల్ప్ కోరుతుంది మీ అమ్మాయి. చీఫ్ జస్టిస్ అనుకుంటున్నాను. చీఫ్ జస్టిస్ అని మీ అమ్మగారు అనుకుంటున్నారు. శ్వేత, అమ్మపై నీకు నమ్మకం ఉందా, లేదా నీ ఆన్సర్ వేరేగా ఏమన్నా ఉందా? ఉపరాష్ట్రపతి. దట్స్ ది రాంగ్ ఆన్సర్ శ్వేత. రాష్ట్రపతి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. -5. జహ్నసాయి ప్రశ్న నీకు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? నీ ఆప్షన్స్: ఏ ముంబై, బి కోల్కతా,
సి న్యూఢిల్లీ అండ్ డి చెన్నై. సి న్యూఢిల్లీ. కాన్ఫిడెంట్ గా చెప్తున్నా జహ్ను సాయి? అమ్మని అడిగే పని లేదా? అవసరం లేదంటావు. అటువైపు కూడా చూడనంటావు. న్యూఢిల్లీ ఫ్రీజ్ చేస్తున్నాం అండ్ దట్ ఈస్ ది రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ జహ్ను సాయి. శ్రీ నెక్స్ట్ ప్రశ్న నీ కోసం. వ్లాదిమిర్ ఇలియచ్ ఉల్యనోవ్ మనకి ఏ పేరుతో బాగా తెలుసు? నీకు ఇస్తున్న ఆప్షన్స్: ఏ స్టాలిన్, బి లెనిన్, సి క్రుష్చేవ్, డి బ్రెజ్నేవ్. మదర్స్ హెల్ప్. అమ్మ హెల్ప్ కావాలి. అమ్మ ఇంగ్లీష్ టీచర్ గారు మీకేమనిపిస్తుంది మనసులో? స్టాలిన్. మీరు స్టాలిన్ అనుకుంటున్నారు. శ్రీ నువ్వేమనుకుంటున్నావు? ఐ విల్ గో విత్ మై మదర్. అమ్మతోనే వెళ్దాం అనుకుంటున్నావు. ఆన్సర్ ఏంటి? స్టాలిన్. స్టాలిన్. చూద్దాం స్టాలిన్ కరెక్ట్ ఆన్సర్ కాదు. స్టాలిన్ ఇస్ ది రాంగ్ ఆన్సర్. -5 శ్రీ. లెనిన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, మరి ఈ రకంగా పూర్తయిపోయింది. మొదటి రౌండ్ స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. త్రివేణి ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, జహ్ను సాయి ఫ్రమ్ రాజమండ్రి 10 పాయింట్స్, కృష్ణకాంత్ ఫ్రమ్ నిజామాబాద్ -5, శ్వేతశ్రీ ఫ్రమ్ వైజాగ్ -5, శ్వేశ్రీ ఫ్రమ్ మంచిర్యాల -5. మన ముందున్నారు 5 మెరికల్ లాంటి స్టూడెంట్స్. వీరిలో ఛాంపియన్ ఎవరవుతారో మనం తెలుసుకోవాలి. లెట్స్ గెట్ ఇంటు అవర్ నెక్స్ట్ రౌండ్. చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్. చిత్ర విచిత్రాల బొమ్మలు వస్తాయి. ఆ బొమ్మలకి సంబంధించి నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకి సరైన సమాధానం చెప్తే మీరు గెలుచుకోవచ్చు 10 పాయింట్స్. రాంగ్ ఆన్సర్ చెప్తే -5. ఇది బజర్ రౌండ్. నా దగ్గర 3 పిక్చర్స్ ఉన్నాయి. ఎవరు ఆ 30 పాయింట్లు స్కోర్ చేసుకుంటారో చూద్దాం. హియర్ కమ్స్ యువర్ పిక్చర్ నెంబర్ 1. పిక్చర్ చూసారు కదా? ప్రశ్న పూర్తయిన తర్వాత బజర్ ప్రెస్ చేయండి, లేకపోతే ప్రశ్న మిమ్మల్ని కంప్లీట్ చేయమంటాను. మీ ప్రశ్న: ఈ చిత్రంలో కనిపిస్తున్న రచయిత రాసిన నవల ఆధారంగా వచ్చిన ఆమిర్ ఖాన్ సినిమా పేరేంటి? ఎవరు ప్రయత్నించట్లేదు. ఆ రచయితని గుర్తుపట్టారు ఎవరన్నా? ఆయన ఎవరు? పోనీ అది నేను చెప్తాను మీకోసం. చేతన్ భగత్. జనుసాయి నేను ఆన్సర్ చెప్పేస్తాను, బట్ ఏమనుకుంటున్నావు నువ్వు? తారే జమీన్ పర్. నువ్వు తారే జమీన్ పర్ అనుకుంటున్నావు. శ్రీ తారే జమీన్ పర్. శ్వేతశ్రీ లగాన్. లగాన్. కృష్ణకాంత్ 3 Idiots. 3 Idiots. త్రివేణి 3 Idiots. దట్ ఈస్ 3 Idiots. ఇట్స్ ఓకే. నెక్స్ట్ పిక్చర్ ఇచ్చేస్తున్నాను. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. నెక్స్ట్ పిక్చర్ లో మీ ముందుకు ఎవరు వస్తారో చూద్దాం. హియర్స్ ద పిక్చర్. ఈ పిక్చర్ కి సంబంధించిన ప్రశ్న మిమ్మల్ని అడగబోతున్నాను. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత రచయిత పేరేమిటి? కృష్ణకాంత్ ఆర్కే నారాయణ. ఆర్కే నారాయణ్ గారు అనుకుంటున్నారు. ఆర్కే నారాయణ్ గారు ఎవరు? మాల్గుడి డేస్. మాల్గుడి డేస్ రచించినటువంటి ఆర్కే నారాయణ్ గారు అయి ఉంటారు అనుకుంటున్నావు కృష్ణకాంత్. నీ ప్రయత్నం నాకు చాలా బాగా నచ్చింది. బజర్ ప్రెస్ చేసావు, బట్ దట్స్ ది రాంగ్ ఆన్సర్. వారు రస్కిన్ బాండ్. చిత్రం ద పిక్చర్ లో నెక్స్ట్ పిక్చర్ ఎవరితో చూద్దాం. హియర్ కమ్స్ ద పిక్చర్. ఈ చిత్రంలో కనిపిస్తున్న మహాకవి పూర్తి పేరేంటి? శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీ దట్ ఈస్ ది రైట్ ఆన్సర్. మైనస్ నుంచి బయటకు వచ్చావు. నీ స్కోర్ ఇప్పుడు 5 పాయింట్స్ అయింది. నీ పేరులో శ్రీ ఉంది కాబట్టి చెప్పగలిగావా? లేదు, తెలుసు కాబట్టి. రెండో రౌండ్ పూర్తయిపోయింది. ఒకసారి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. త్రివేణి లీడింగ్ విత్ 10 పాయింట్స్, జహ్ను సాయి లీడింగ్ విత్ 10 పాయింట్స్, శ్రీ 5 పాయింట్స్, శ్వేతశ్రీ -5, కృష్ణకాంత్ -10. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మనం వెళ్ళిపోదాం ముచ్చటగా మూడో రౌండ్ లోకి. లిటరేచర్ లో మీకోసం ఒక పదం వస్తుంది. ఆ పదానికి సంబంధించిన అక్షరాలు ఖాళీగా కనిపిస్తాయి. ఒక్కొక్క అక్షరాన్ని రివీల్ చేస్తాను, దానికి సంబంధించిన క్లూ ఇస్తాను. మీరు కనుక గెస్ చేయగలిగితే ఎక్కడ గెస్ చేశారో అక్కడ దానికి తగ్గ పాయింట్స్ ఇచ్చేస్తాను. మొదటి లెటర్ రివీల్ చేసిన తర్వాత కనుక మీరు ఆన్సర్ చెప్తే 50 పాయింట్లు, రెండో లెటర్ రివీల్ చేసిన తర్వాత చెప్తే 40 పాయింట్లు, మూడో లెటర్ రివీల్ చేసిన తర్వాత చెప్తే 30 పాయింట్లు, నాలుగో లెటర్ రివీల్ చేసిన తర్వాత చెప్తే 20 పాయింట్లు, అండ్ ఫైనల్ 5వ లెటర్ రివీల్ చేసిన తర్వాత చెప్తే 10 పాయింట్లు వస్తాయి.
ఎక్కడైనా సరే మీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చినట్టయితే -5. నా దగ్గర 3 పదాలు ఉన్నాయి కాబట్టి దిస్ బికమ్స్ అ బజర్ రౌండ్. ఎవరు బజర్ ముందు ప్రెస్ చేస్తే వాళ్ళకి అవకాశం. లిటరేచర్ లో మీ మొదటి పదంలో ఉన్నాయి 10 అక్షరాలు. హియర్ కమ్స్ ది వర్డ్. 10 అక్షరాల ఈ పదంలో నేను మీకోసం రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 4. ఈ పదానికి సంబంధించిన క్లూ నేను ముందుగా ఇస్తున్నాను. నార్త్ పోల్ అమ్మాయి, సౌత్ పోల్ అబ్బాయి. బజర్ జహ్ను సాయి. అట్రాక్షన్. అట్రాక్షన్. స్పెల్ ప్లీజ్. ATTRACTION. జహ్ను సాయి 50 పాయింట్లు నీ వైపు అట్రాక్ట్ అయ్యి వచ్చేస్తున్నాయి. కరెక్ట్ ఆన్సర్. లిటరేచర్ లో నెక్స్ట్ వర్డ్ రెడీగా ఉంది. షల్ వి గెట్ ఇన్ టు యువర్ నెక్స్ట్ వర్డ్. ఈసారి మీకు ఇస్తున్నటువంటి ఈ లెటర్ లో 12 అక్షరాలు ఉన్నాయి. 12 అక్షరాల ఆ పదం స్క్రీన్ పై. హియర్ కమ్స్ యువర్ లెటర్. లెటర్ నంబర్ 6. క్లూ ఇస్తున్నాను. క్లూ ఇచ్చిన తర్వాత చెప్పగలిగితే 50 పాయింట్స్. ఒక్కసారి దిగాక ఫేస్ చేయాల్సిందే. ఒకసారి దిగాక ఫేస్ చేయాల్సిందే. టైమ్ అప్ ఫర్ 50 పాయింట్స్. 40 పాయింట్స్ కి మీకోసం నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. మీకు రివీల్ చేస్తున్నటువంటి నెక్స్ట్ లెటర్ నంబర్ 3. ఒక్కసారి దిగాక ఫేస్ చేయాల్సిందే, తప్పదు. శ్వేతశ్రీ. Consequences. Consequences is the right answer. 40 points to you there. లిటరేచర్ లో మరొక్క పదం మీకోసం మిగిలింది. 3వ పదం ముచ్చటగా మీ ముందుకు వచ్చేస్తోంది. ఈ పదంలో 9 అక్షరాలు ఉన్నాయి. హియర్స్ ద వర్డ్ ఫర్ యూ ఆన్ ద స్క్రీన్. ఇక్కడ నేను మీకు రివీల్ చేస్తున్నటువంటి లెటర్ నంబర్ 6. అండ్ క్లూ ఇచ్చిన తర్వాత చెప్పగలిగితే కనుక 50 పాయింట్స్ మీ సొంతం అవుతాయి. హియర్ కమ్స్ యువర్ క్లూ. అమర్త్య సేన్, ప్రణబ్ ముఖర్జీ. That's the clue. Shwetashri. Economics. Spell please. ECONOMICS. Economics is the right answer, Shwetashri. 50 points. Good job. That's the way to go. ఒక్కసారి పట్టు దొరికిన తర్వాత ఆగే పరిస్థితే ఉండదు. ఒక్కసారి the hang of it you understand, then you would be going forward. Wonderful. లిటరేచర్ పూర్తయిపోయింది. ఒకసారి మీ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. శ్వేతశ్రీ 85 పాయింట్స్. జహ్ను సాయి 60 పాయింట్స్. త్రివేణి 10 పాయింట్స్. శ్వేయశ్రీ 5 పాయింట్స్. కృష్ణకాంత్ -10. This is the most important round. Decisive round. ఈ రోజు ఛాంపియన్ ని తేల్చే రౌండ్ లోకి వెళ్ళిపోదాం. Let's get into our last round. Run Raja run. Run Raja run. అందరూ రేస్ కోసం రెడీగా ఉన్నారు. అందరికీ ఛాంపియన్ కావాలని కోరికగా ఉంది కదా. అమ్మలు మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా. పిల్లలందరూ కూల్గా ఉన్నారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మీ స్పెషల్ బ్లెస్సింగ్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే ఇచ్చేసేయండి. ఎందుకంటే ఇది లాస్ట్ రౌండ్, ఇది డెసిసివ్ రౌండ్ కాబట్టి. రన్ రాజా రన్ లో నా దగ్గర 5 ప్రశ్నలు ఉన్నాయి. బజర్ రౌండ్. ప్రతి ప్రశ్నకి పాయింట్స్ పెరిగిపోతూ ఉంటాయి. మొదటి ప్రశ్నకి 20 పాయింట్లు, కానీ తప్పు సమాధానం చెప్తే -10. రెండో ప్రశ్నకి 40 పాయింట్లు, తప్పు సమాధానం చెప్తే -20. మూడో ప్రశ్నకి 60 పాయింట్లు మీ సొంతం చేసుకోవచ్చు, కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -30 పాయింట్స్. నాలుగో ప్రశ్న ఎంత ఇస్తుంది మీకు? 80 పాయింట్స్, కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -40. అండ్ లాస్ట్ ప్రశ్న 100 పాయింట్స్ ఇవ్వగలుగుతుంది, కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే ఎంత? -50. రన్ రాజా రన్ లో మీ మొదటి ప్రశ్న 20 పాయింట్లకి ప్రశ్న. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. కంపెనీ పేర్లలో మనకి కనిపించే LTD ఫుల్ ఫామ్ ఏంటి? చాలా మంది బాసెస్ ప్రెస్ చేశారు, కానీ అందరికంటే వేగంగా ప్రెస్ చేసింది త్రివేణి. లిమిటెడ్ is the right answer. 20 points to you there, Triveni. Good job. All the best. 40 points question. కానీ జాగ్రత్తగా ఉండండి, -20 అయ్యే ప్రమాదం కూడా ఉంది రాంగ్ ఆన్సర్ ఇస్తే. Get ready. Here comes your question. మీ 40 పాయింట్ ప్రశ్న. 1953 ఎడ్మన్ హిలరీ టెన్జింగ్ నార్కే శిఖరం పేరేంటి? బజర్స్ ప్రెస్ అయ్యాయి అండ్ ముందుగా బజర్ ప్రెస్ చేసింది జహ్ను సాయి ఫ్రమ్ రాజమండ్రి. మౌంట్ ఎవరెస్ట్ ఈస్ ది రైట్ ఆన్సర్, జహ్ను సాయి. గుడ్ జాబ్, దట్స్ ద పర్ఫెక్ట్ టైం. అండ్ 40 పాయింట్స్ తో నీ స్కోర్ ఇప్పుడు అయిపోయింది 100 పాయింట్స్.
హే సెంచరీ కొట్టాడు. Here comes your question for 60 points. మీ ప్రశ్న, భూపతి రాజు రవిశంకర్ రాజు ఈ సినీ నటుడు మనకి ఏ పేరుతో తెలుసు? బజర్స్ ప్రెస్ అయ్యాయి అండ్ ముందుగా ప్రెస్ చేసింది కృష్ణకాంత్. ఐఎమ్ సారీ, దిస్ ఇస్ రన్ రాజా రన్. సినీ నటుడు అని అడిగాను, నువ్వు క్యాబినెట్ మినిస్టర్ అంటున్నావు. ఎంత రిస్క్ తీసుకున్నావు తెలుసా కృష్ణకాంత్? ఐఎమ్ సారీ, కాంట్ యాక్సెప్ట్ దట్ ఆన్సర్. -30 కృష్ణకాంత్. భూపతి రాజు రవిశంకర్ రాజు అనే ఈ సినీ నటుడు మనకి ఏ పేరుతో తెలుసు? రవితేజ, మాస్ మహారాజా. 80 points కి క్వశ్చన్ రెడీగా ఉంది నా దగ్గర. త్రివేణి 80 points కనుక నువ్వు తెచ్చుకోగలిగితే లీడ్ లోకి నువ్వే వెళ్ళిపోతావు. 80 + 30 110 తో సాయిని దాటి వెళ్ళిపోతావు. శ్వేతశ్రీ 85 + 80 ఎంత? 165 points. You will be leading. జనసాయి ఆల్రెడీ 100 ఉన్నాయి. 80 వస్తే 180 అవుతాయి. శ్వేశ్రీ 80 points నీకు వస్తే 85 points తో శ్వేతశ్రీని ఈక్వల్ చేస్తావు. కృష్ణకాంత్, ఇందాక చెప్పినట్టుగా నువ్వు -40లో ఉన్నావు. 40లోకి వచ్చి త్రివేణిని దాటాలి అనుకుంటే యూ నీడ్ దిస్ క్వశ్చన్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ 80 points కమింగ్ అప్ యువర్ వే. తప్పు సమాధానం చెప్తే -40. హియర్స్ యువర్ క్వశ్చన్. ఏ గ్రహానికి అతిపెద్ద ఉపగ్రహం పేరు టైటాన్? ఐ లైక్ ద స్పిరిట్. బజర్ మోగింది. దట్ ఈస్ కృష్ణకాంత్. సాటర్న్. తెలుగులో దాన్ని ఏమంటారు? తెలియదు. శని అంటారు. కృష్ణకాంత్, that's the right answer. The magic of this round, the last question ఏమిటో తెలుసా? త్రివేణి 30 points లో ఉన్నావు. 100 points క్వశ్చన్ అడగడానికి సిద్ధంగా ఉన్నాను. 100 points నీ సొంతం అయితే 130తో you will be winning. కృష్ణకాంత్, వచ్చేసావు రేస్లోకి. 40 points తో ఉన్నావు. 100 points నీకు వస్తే 140తో నువ్వే ఛాంపియన్. శ్వేతశ్రీ, దారులు తెరిచే ఉన్నాయి. నిన్ను స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. 85 points నువ్వు ఉన్నావు. 100 points వచ్చేస్తే ఛాంపియన్ నువ్వే. సెంచరీతో ఉన్న వీరుడు డబుల్ సెంచరీ కొట్టే అవకాశం ఇస్తుంది. ఛాంపియన్ అవ్వాలి అంటే ఇక్కడున్న ఈ లీడ్ సరిపోదు. లాస్ట్ క్వశ్చన్ నీదే కావాలి. శ్వేశ్రీ, యూ స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్. ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు, 100 points ఇస్తాం. 105తో యూ విల్ బి ద ఛాంపియన్. ఆర్ యూ రెడీ? Yes. పిల్లలందరికీ ఒక్కసారి పేరెంట్స్ ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్. Thank you. ఛాంపియన్ ని డిసైడ్ చేసే ప్రశ్న రాబోతోంది. రన్ రాజా రన్ లో లాస్ట్ క్వశ్చన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ని డిసైడ్ చేసే ప్రశ్న 100 points క్వశ్చన్. హియర్స్ ద క్వశ్చన్. జాగ్రత్తగా విని బజర్ ప్రెస్ చేయండి. విస్తీర్ణం ప్రకారం అంటే ఏరియా సైజ్ ప్రకారం అమెరికాలో అతి పెద్ద రాష్ట్రం ఏది? అలవాటు ప్రకారం బజర్ మోగిపోయింది. దట్ ఈస్ కృష్ణకాంత్. అలాస్కా. Alaska is the right answer. 100 points there. And ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ నిజామాబాద్ నుంచి వచ్చిన కృష్ణకాంత్ with 140 points. వండర్ఫుల్, ఫ్యాబులస్. చివరి వరకు ఉత్కంఠంగా సాగింది ఈ రోజు ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో పార్టిసిపేట్ చేసిన ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఛాంపియన్సే. ఎందుకంటే వారి శక్తికి మించి ప్రయత్నం చేశారు. ఒక్కరికొక్కరు పోటీ అనుకున్నారు. మీకెవ్వరూ లేరు సాటి. ఇక్కడికి వచ్చి ఈ పెర్ఫార్మెన్స్ ఏదైతే చేస్తున్నారో, ఏదైతే ఈ పోటీతత్వం, పాజిటివ్ యాటిట్యూడ్ ఉందో, అది మిమ్మల్ని లైఫ్ లో చాలా దూరం తీసుకెళ్తుంది. ఎంతో ఎత్తుకు ఎదిగే అవకాశం వస్తుంది. ఆల్ ది బెస్ట్ టు ఆల్ దీస్ వండర్ఫుల్ కిడ్స్. అండ్ మీకోసం శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అందిస్తోంది ఈటీవీ. Wonderful, Shweshri. Good job. All the best. Mikosam sir. Jaju Sai, fabulous, very good. Chala manchi performance ichcha. That's for you. Shwetashri, chala chakkaga Kandamama laga rendu jadla Sita, ma Shweta, Mikosam certificate. I'll come back to the dinner later. Triveni, good job. కోలుకున్నావు, మళ్ళీ తిరిగి పరిగెత్తి పోటీలకు.
కంప్లీట్లీ యాక్షన్ ప్యాక్డ్ డ్రామా జరిగింది ఈ రోజు. పోటీ హోరాహోరీగా ఉత్కంఠంగా జరిగింది. మరి అలాంటి ఆ విన్నర్, అత్యద్భుతమైన విన్నింగ్ చేసినటువంటి మా కృష్ణకాంత్, శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ రోజు. లెట్ మీ వెల్కమ్ ద హీరో ఆఫ్ నిజామాబాద్, కృష్ణకాంత్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ రోజు నువ్వే. నీకు ఈ టీవీ అందిస్తోంది సర్టిఫికేట్. కంగ్రాచులేషన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ రోజు నిజామాబాద్ కి చెందిన కృష్ణకాంత్ కి ఈ టీవీ అందిస్తోంది 5000 రూపీస్ ప్రైజ్ మనీ. కృష్ణకాంత్, నువ్వు -10 లో ఉండి 140తో గెలిచావు. ముందంతా టెన్షన్ పడ్డావు కదూ, లాస్ట్ లో ఏమైంది? 80 మార్క్స్కి ఆన్సర్ చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ లేచింది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. 80 మార్క్స్ తోని లాస్ట్ రౌండ్ లో చాలా మటుకు మొత్తం స్పిన్ అయిపోయింది. అమ్మా, ఈ రోజు మీ అబ్బాయి ఎట్లా పర్ఫామ్ చేశాడు, మీకు ఎట్లా అనిపిస్తుంది? ముందైతే టెన్షన్గానే ఉండే, ఆ తర్వాత అనిపించింది నెక్స్ట్ 4th రౌండ్ నుంచి కొంచెం ముందు 2 రౌండ్లలో మీ అబ్బాయి మైనస్ లోకి వెళ్ళిపోయాడు, అప్పుడు మీకు ఎట్లా అనిపించింది? చాలా టెన్షన్ అనిపించింది, అయిపోయింది అనుకున్నాను. ఆ తర్వాత లాస్ట్ 4th రౌండ్ వచ్చిన తర్వాత పలిచింది. ఇక లాస్ట్ క్వశ్చన్ ఆయనే చెప్తాను, నాకు ఉండే ఆశ అందరికీ ఉంది, కానీ టైం మాత్రం ఆయన నొక్కుతాడని తెలుసు. అది ముందు నాకు పొద్దున వెళ్ళేటప్పుడు చెప్పేళ్ళాడు ఆన్సర్. అందుకోసం ఏం ఆన్సర్ చెప్పాడు? అది ఏరియా వైజ్ అలాస్కా చెప్తాడని ఆయన ముందు నాకు బైక్ మీద వస్తుంటే చెప్పిండు. అంటే బాగా చదివించి రుద్ది తీసుకొచ్చిర్రా మీరు ఇక్కడికి? ఆయన దగ్గర ఉండను, ఆయనే వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటాడు. నేను హైదరాబాద్లో ఉంటాను, ఆయన నిజామాబాద్లో ఉంటారు. ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆయనకి ఎవ్వరు లేరు, ఇంకా ఆయన తను చేస్తారు. వండర్ఫుల్, సూపర్ పర్ఫార్మెన్స్. ఈ విన్నర్ ని మేము కలుసుకుంటాం సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీతో పాటు 50,000 రూపాయల ప్రైజ్ మనీ కోసం పోటీ పడడానికి ఐ విల్ మీట్ యూ ఆన్ సాటర్డే. ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లెజర్ మీట్. ఫెంటాస్టిక్ అండ్ ఫెంటాబులస్ ఎపిసోడ్. ఈ రోజు ఛాంపియన్ నిజంగా అవతరించిన తీరు, పట్టుదల చూస్తే మనందరికీ స్ఫూర్తిదాయకం అనిపిస్తుంది. ఎందుకంటే అవకాశం వచ్చేదాకా తలుపు తట్టడం, ఎక్కడ పడ్డామో అక్కడ లేవడం, ఇవే మన జీవితంలో ముఖ్యం. అవి నేర్చుకుంటున్నారు ఈ పిల్లలు. నిజమైన పాజిటివ్ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నారు. దాట్ ఈస్ ఛాంపియన్. అండ్ మరింత మంది ఛాంపియన్స్ ఇన్ మేకింగ్ తో మిమ్మల్ని కలుసుకుంటాం శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో. బాయ్ బాయ్.